ఇండియాలో ఈవీ మార్కెట్ డే బై డే పెరుగుతూ వస్తుంది. ఫస్ట్ టైం మీరు కానీ ఈవీ వెహికల్ కానీ ప్లాన్ చేస్తున్నారంటే ఈ పాయింట్స్ అనేది అస్సలు మిస్ అవ్వకండి. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి ప్రజెంట్ ఉన్న అన్ని ఈవీ వెహికల్స్ అన్నిటికీ కూడా మనకి 2 టైప్ ఆఫ్ చార్జర్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఒకటి 3.3 పోర్టబుల్ కేబుల్ సెటప్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మరొకటి వచ్చేసి 7.4 ఏసీ ఫాస్ట్ చార్జర్స్ అనమాట. ఇవి మ్యాక్సిమం 7 నుంచి 7.4 7.5 కిలోవాట్ సెటప్స్ మనకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ 3.3 పోర్టబుల్ కేబుల్ అనేది మనం ఎనీ 16 amps ప్లగ్ పాయింట్లో యూస్ చేసుకోవచ్చు. 16 amps ప్లగ్ పాయింట్ అంటే ఏసీ ప్లగ్ పాయింట్. అండ్ మనకి మినిమం ఇందులో ఏం చెక్ చేసుకోవాలంటే లోడ్ అనేది ఒకటి మేజర్గా చెక్ చేసుకోవాలి. ఎనీ 16 amps ప్లగ్ పాయింట్లో మీరు పెట్టుకున్న మినిమం 3 కిలోవాట్ అనేది లోడ్ అనేది మేజర్గా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ 3 కిలోవాట్ అనేది యూజ్ అవుతుంది. అండ్ మరొకటి వచ్చేసి ఏసీ ఫాస్ట్ చార్జెస్. ఇది మనకి సెటప్ కూడా 7 నుంచి 7.5 కిలోవాట్ మధ్యలో ఉంటాయి. కొన్ని కంపెనీస్ 7 కిలోవాట్ 7.4 కిలోవాట్ 7.5 కిలోవాట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. బట్ మేజర్గా ఈ ఏసీ ఫాస్ట్ చార్జర్స్ మీరు యూజ్ చేయాలంటే మేజర్ క్రైటీరియా మనకి 3 phase పవర్ అనేది మేజర్గా యూజ్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్ ఇందులో ఫ్రీ లోడ్ అనేది 7 కిలోవాట్ అనేది ఉండాలి ఖచ్చితంగా. అండ్ మనకి ప్రాపర్ ఎర్తింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇది మనం మేజర్గా మనం ఎలా చెక్ చేసుకోవాలి, మన లోడ్ ఎన్ని కిలోవాట్ ఉంది, ఎంత లోడ్ ఉంది, మనం ఎలా చెక్ చేసుకోవాలంటే ఇది ఒక ఎలక్ట్రిసిటీ బిల్ శాంపిల్. ఇందులో మీరు ఇక్కడ PH అని చెక్ చేశారంటే PH1 or PH3 అలా ఉంటుంది. PH1 అంటే సింగిల్ ఫేస్ యూజ్ చేస్తున్నారు, PH3 ఉందంటే 3 phase యూజ్ చేస్తున్నారు. ఇక్కడే మనకి లోడ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే మీకు ఎన్ని కిలోవాట్ లోడ్ అనేది ఇచ్చారు ప్రజెంట్. అండ్ దాని కిందనే మీకు రికార్డెడ్ MD అనే ఆప్షన్ ఉంటుంది. అంటే ప్రజెంట్ మీరు ఎంత యూజ్ చేస్తున్నారు, సో పైన మీకు ఎంత కిలోవాట్ లోడ్ మీకు అవైలబుల్గా ఉంది, మీరు ఎన్ని కిలోవాట్ లోడ్ యూజ్ చేస్తున్నారు, ఇక్కడే మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నేనేం చెప్పాలంటే ఫాస్ట్ ఛార్జర్కి 7 కిలోవాట్ ఫ్రీ లోడ్ ఉండాలి. అంటే ఇప్పుడు మనం లోడ్ అనేది ఇంక్రీజ్ చేయించాల్సి వస్తుంది. ఒకవేళ 3 phase మీరు ఆల్రెడీ వాడుతున్నారు, లోడ్ అనేది ఆల్రెడీ 3 కిలోవాట్ వాడే వాళ్ళకి 5 కిలోవాట్ 4 కిలోవాట్ అలా ఇస్తారు. ఆల్రెడీ మీ దగ్గర 5 కిలోవాట్ లోడ్ ఉంది, బట్ మీరు యూసేజ్ వచ్చేసి 5 కిలోవాట్ కన్నా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అంటే మీకు అక్కడ ఫ్రీ లోడ్ అనేది అస్సలు లేదు. అప్పుడు లోడ్ అనేది ఇంక్రీజ్ చేయించాలి. ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గరికి మీ సేవకి వెళ్ళాలంటే ఆటోమేటిక్గా వాళ్ళు చేంజ్ చేస్తారు. ఒక కిలోవాట్కి 1500 to 2000 రూపీస్ అనేది వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఇలా ఈజీగా మనం లోడ్ అనేది చెక్ చేసుకో. సెకండ్ వన్, ఎన్ని కిలోవాట్ బ్యాటరీ వెహికల్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో వచ్చేసి 17 కిలోవాట్ నుంచి ఆల్మోస్ట్ 250 కిలోవాట్ 350 కిలోవాట్ వెహికల్స్ దాకా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మన కండిషన్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సిటీ కండిషన్ కోసం వెహికల్ కావాలా, ఆర్ కంటిన్యూగా మల్టిపుల్గా యూజ్ చేయడానికి కావాలా వెహికల్. ఓన్లీ సిటీ కండిషన్ కోసం మాత్రమే చూస్తున్నాం బ్యాటరీ వెహికల్. జస్ట్ మనకి 17 కిలోవాట్ 19 కిలోవాట్ 35 కిలోవాట్ ఈ బ్యాటరీ వెహికల్స్ మనకి సరిపోతాయి. లేదు మల్టిపుల్గా యూజ్ చేయాలి, అప్పుడు మనం బిగ్గర్ బ్యాటరీ కెపాసిటీ ఉన్న వెహికల్స్కి మనం వెళ్ళాల్సి వస్తుంది. నెంబర్ 3, మీరు ఏ బ్యాటరీ వెహికల్కి వెళ్ళినా ఆ బ్యాటరీ వచ్చేసి డీసీ సపోర్ట్ ఎంతవరకు ఉందనేది మేజర్గా చెక్ చేసుకోవాలి. డీసీ సపోర్ట్ అంటే అవుట్డోర్ ఈవీ స్టేషన్లో ఎన్ని కిలోవాట్కి సపోర్ట్ చేస్తుంది మన వెహికల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 38 కిలోవాట్ బ్యాటరీ వెహికల్ మనం తీసుకున్నాం. కంపెనీ ఆ వెహికల్కి 45 కిలోవాట్ వరకు మాత్రమే డీసీ సపోర్ట్ అనేది ఇచ్చింది. అంటే ఆ వెహికల్ ఓన్లీ ఒక 30 కిలోవాట్లో మాత్రం బిలో 45 కిలోవాట్ డీసీలో మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మీరు తీసుకెళ్ళి డైరెక్ట్గా 60 కిలోవాట్ డీసీ స్టేషన్లో పెట్టారు, అది సపోర్ట్ చేయదు. మేజర్గా ఈ పాయింట్ చెక్ చేసుకోండి. మీరు ఏ ఈవీకి వెళ్ళినా సరే డీసీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళారు, ఆ టైంలో మీరు వెళ్ళే అబౌట్ 60 కిలోవాటే ఎక్కువ ఉన్నాయి ఆ స్టేషన్స్ అనేవి. సో మీరు ఎక్కడ ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ ఉండదు, మీరు పెట్టినా సరే అది ఛార్జింగ్ కూడా ఎక్కదు. సో మోస్ట్లీ తీసుకునేటప్పుడు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని చెప్తారు, బట్ మేజర్లీ డీసీ సపోర్ట్ ఉన్నంత వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 4th, ఈ వెహికల్ ఫుల్ ఛార్జ్కి ఎంత ఖర్చు అవుతుంది, మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒక 50 కిలోవాట్ బ్యాటరీ వెహికల్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఒక 50 కిలోవాట్ బ్యాటరీ వెహికల్ మీరు తీసుకుంటే 50 కిలోవాట్ మీన్స్ 50 యూనిట్స్. 50 into 10 రూపీస్ into 500 రూపీస్ హోమ్ పర్పస్లో మనం ఛార్జింగ్ పెడితే అవుతుంది. హోమ్ పర్పస్ ఎందుకు 10 రూపీస్ కింద క్యాలిక్యులేట్ చేస్తున్నా అంటే 6 to 7 రూపీస్ యూనిట్ కాస్ట్ అనేది ఉంటుంది. మనకి స్లాబ్స్ చేంజ్ అవుతాయి కాబట్టి మ్యాక్సిమం వేసుకున్నాం మనం. ఒక ఫుల్ ఛార్జ్కి 500 రూపీస్ అవుతుంది. సేమ్ మనకి బయట డీసీ సపోర్ట్ అంటే 20 రూపీస్ కింద క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 550 into 20 1000 రూపీస్ అనేది అవుతుంది మనకి.
అండ్ హోమ్ ఛార్జింగ్ టైం ఆల్మోస్ట్ మనకిచ్చే ఫాస్ట్ ఛార్జర్ ఏసీ 7.7 నుంచి 7.5 మధ్యలో ఉంటాయి కాబట్టి మినిమం మనకి 6 to 9 అవర్స్ టైం అనేది పడుతుంది 0 to 100కి. ఒకవేళ 3.3 పోర్టబుల్ కేబుల్ యూస్ చేస్తున్నారు, ఇది కొంచెం స్లోగా ఎక్కుతుంది. ఇది మనకి మోస్ట్లీ 12 to 18 అవర్స్ అనేది టైం అనేది తీసుకుంటుంది. అండ్ వెహికల్ తీసుకుంటే ప్రాపర్గా మనం ఏ ఈవీ వెహికల్ తీసుకున్నా మినిమం హోమ్ చేంజెస్కి, వైరింగ్కి, ఎర్తింగ్కి, లోడ్ చేంజెస్కి మినిమం టు మినిమం మనకి 10 to 20,000 అనేది ఒక వన్ టైం అనేది వస్తుంది మనకి ఖర్చు. మేజర్గా ఈ పాయింట్స్ అన్ని ఒక ఈవీ వెహికల్ తీసుకున్నప్పుడు మేజర్గా చెక్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.